అండి. నమస్తే సార్, చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను జనరల్ టాపీ పని చేస్తానండి. ఇంతకుముందు వేవర్స్ చేనేత, ఓకే. ఈ తర్వాత టాపీ పనికి వచ్చాము మేము. అవును. ఎలా ఉందనుకోవచ్చు మరి పరిస్థితి? ఈ ప్రస్తుతం ఇప్పుడున్న గవర్నమెంట్ అంటారా, మీరు చేస్తున్నారు కదా, బాగుంటుందంటారా? అంటే వృత్తిపరంగా వృత్తిపరంగా అయితే ఏం లేదు సార్. గతంలో అయితే పోయిన గవర్నమెంట్లో అయితే మాత్రం మేము పని చేసుకోవడానికి ఇసుక తక్కువ రేటుకి వచ్చేది, అన్ని మెటీరియల్ కూడా తక్కువ కాస్ట్లో వచ్చాయి. ఇప్పుడు మెటీరియల్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. అది కాక ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ఒక 6 నెలల పాటు ఇసుక ఆపేయడం జరిగింది. భవన నిర్మాణ రంగంలో పనిచేసి అనేక మంది కార్మికులు పస్తులు ఉండటం, చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇసుక అందుబాటులో లేకపోవటం, ప్రతి 3 నెలలకు ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాం ఇసుక. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డింగ్ కట్టించే వానరు కూడా బిల్డింగ్ కట్టియాలంటే ఇప్పుడు భయపడే పరిస్థితుంది. ఇదివరకు దొరికినట్లు పనులు అయితే పూర్తిగా దొరకట్లేదు, అవ్వట్లేదు. మొత్తానికి ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది జరిగింది అంటే ఏం జరిగింది అనుకోవచ్చు గత 5 ఏళ్లలో? ఖచ్చితంగా అభివృద్ధి అనే పదానికే ఇక్కడ అర్థం అనేదే లేదు సార్. ఇక్కడ మనం చూడటానికి కూడా కనీసం ఏదైనా చేశారనుకోవటానికి కూడా మా చేబ్రోలు గ్రామంలో వచ్చేసరికి మండలం వైజ్గా ఎక్కడా కూడా లేదు. ఏదన్నా 1-6 సీసీ రోడ్డు వేస్తే మండలం మొత్తం మీద 4-5 రోడ్ల కన్నా పెంచేయలేదు. అంతే. అభివృద్ధి చేసాము, జనాలందరికీ మస్తు ఇస్తున్నాము పథకాల విధంగా అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా. అది పార్టీ పరంగా వాళ్ళు మేము చేసామని చెప్పని వాళ్ళు వార్తల్లో, న్యూస్ ఛానల్స్లో, పేపర్స్లో మాత్రం చెప్పుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి పలానా చోట ఎక్కడ చూసినా గ్రౌండ్లో మేము ఉంటాం కాబట్టి నివాస ప్రాంతాల మధ్యన చూస్తే ఏం చేశారన్నది తెలిసిద్ది. అవును, అవును. సరే అండి, మొత్తానికి మరి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ అలాగే చూసుకుంటే ఎంపీ క్యాండిడేట్లు చూసుకుంటే కిలార్ రోషయ్య గారు లాస్ట్ ఇక్కడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా చేశారట కిలార్ రోషయ్య గారు. మరి ఇప్పుడు ఆయన ఎంపీ క్యాండిడేట్గా ఉంటున్నారు. మరి అపోజిషన్లో అంటే ఇప్పుడు ఏదైతే టీడీపీ ఉందో, టీడీపీలో చూసుకుంటే మనకు కట్ చేసుకుందామా ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి కిలార్ రోషయ్య గారు మాజీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ. మరి ఇప్పుడు ఎంపీగా కూడా చూసుకుంటే ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ వచ్చేసి పెమ్మసాని గారు ఉన్నారు. మరి వీరిద్దరి మధ్య ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? గెలుపు ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్ టైంలో? అది గెలుపు ఏ విధంగా ఉందంటే, కిలార్ రోషయ్య గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడే నియోజకవర్గ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉంటున్న సాధారణ ఓటరే కిలార్ రోషయ్య గారిని తిట్టే పరిస్థితుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో ఎలక్షన్ టైంలో గెలవటం కోసం అనేక ఏరియాలకి తన మనుషులను పంపించి నేను పలానా పని చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, నేను చేస్తాను, తన అనుచరుగానే పంపించడం జరిగింది. వాళ్ళు తిరిగి మళ్ళీ మేము మా ఏరియాల నుంచి కూడా మా డ్రైనేజ్ కావాలి, ఒక రోడ్డు కావాలి, లేదంటే ఒక గుడి కట్టుకుంటున్నాం, పలానాది కావాలి కమ్యూనిటీ పరంగా అని చెప్పని అడిగితే వాళ్ళని తిట్టి పంపించడం కూడా జరిగింది. స్వయాన వాళ్ళ పార్టీ కార్యకర్తలు వెళ్తేనే తిట్టడం, కొట్టడం లాంటివి కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళే చెప్పుకుంటాం, మేము గ్రౌండ్లో వింటూ ఉంటాము. ఆయన అనేది ఇక ఎంపీగా గెలిచాడని చెప్పానంటే గుంటూరు జిల్లాకే నష్టం అని చెప్పని మేము అనుకుంటున్నాం. జిల్లా మొత్తం మీద ఆయన ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న క్వారీలు, మట్టి దోవుకోటాలు, ఈ ఏదైతే భూములు జగన్ ప్లాట్లకి ఇచ్చిన భూములు అయితే రైతులు అయితే ఇచ్చారో వాళ్ళు ఎకరాకి 10 లక్షల కమిషన్ ఇస్తేనే మీ ఎకరాలని మేము అందులో పెడతామని చెప్పని స్వచ్ఛందంగా రైతులే చెప్పిన వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మీడియా పరంగా బహిరంగ చెప్పకపోయినా అండర్ గ్రౌండ్లో కానీ రిపోర్ట్ తీసుకుంటే ప్రజల మధ్యకి వెళ్ళి ఖచ్చితంగా కిలార్ రోషయ్య కమిషన్ బేస్తోనే వ్యాపారం చేశాడు, కానీ పరిపాలన అనేది గవర్నమెంట్ పరంగా ప్రజలకు మంచి చేయలేదు. టీడీపీ వైజ్ కానీ పెమ్మసాని గారు అనేది యాజ్ ఎ జెన్యూన్ పర్సన్, ఆయన చాలా రాజకీయాలకి కొత్త కావచ్చు, కానీ ఆయన చెప్పే హామీలు నేను ఏ రోజు ఏ రకంగా అయితే చేయబోతాను అని చెప్పి అనేది చాలా స్పష్టంగా చెబుతున్నారు మాకు. అది మాకు గతంలో కిలార్ రోషయ్య చెప్పిన దానికన్నా ఇది భిన్నంగా ఉంది. అవును, ఆయన ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే, నేను సంపాదించడం కోసం ఇందులోకి రాలేదు, నేను ఆల్మోస్ట్ సంపాదించే ఉన్నాను, జనాలకి ఇక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి చేయదలుచుకొని వచ్చాను. మా బూత్ వైజ్గా కూడా మా గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ డ్రైనేజ్ కావాలన్నా, మీకు ఏదన్నా బిల్డింగ్ కావాలన్నా, గవర్నమెంట్ పరంగా ఏదన్నా ఎంపీ నిధులు ఏదైతే ఉన్నాయో అవి ఖర్చు చేయించినా కూడా సరిపోకపోతే ప్రైవేట్గా ఏదో ఒక సంస్థల ద్వారా ఒక్కొక్క గ్రామాన్ని కానీ కాలనీని కానీ డెవలప్ చేయడానికి మేము ఈ విధంగా చేస్తామని చెప్పి వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. పెమ్మసాని గారు ఎంపీగా గెలిస్తే మా గ్రామం, మా మండలం బాగుపడిద్దని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా భారీ మెజార్టీతో పెమ్మసాని గారు గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.